హాయ్ అండి, ఇప్పుడే నేను ఒక యాంజియోగ్రామ్ చేశానండి. ఈయనకి ఏంటంటే ఆయన శరీరమే ఆయనకి బైపాస్ సర్జరీ చేసిందనమాట. సో కొంతమంది డాక్టర్స్, కార్డియాలజిస్టులు దేవుడు చేసిన బైపాస్ సర్జరీ అంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్, ఎవ్రీబడి షుడ్ నో. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఇక్కడ చూస్తే గనక జనరల్ గా ఎడం పక్క మనకి రెండు రక్తనాళాలు ఉంటాయి. ఇది లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటారు, ఎల్సిఎక్స్ రక్తనాళం. తర్వాత ఇది ఎల్ఏడి రక్తనాళం. సో ఈ ఎల్ఏడి రక్తనాళంలో మనం స్టెంట్ వేసామన్నమాట ఒక 5 years బ్యాక్. ఈయన ఏంటంటే మందులు వాడుకోవట్లేదు సరిగ్గా, సిగరెట్లు బాగా తాగుతున్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్టెంట్ అనమాట. ఇక్కడ ఒక మెష్ లాగా కనిపిస్తుంది కదా, ఈ స్టెంట్ 100% బ్లాక్ అయిపోయింది. అయితే ఈ ఇంకొక వైపు నుంచి చూద్దాం అదే స్టెంట్ ని. ఇది ఎల్సిఎక్స్ రక్తనాళం, ఇది కింద నుంచి వెళ్ళిన రక్తనాళం. ఈ పై నుంచి ఎల్ఏడి రక్తనాళం వెళ్తుంది, ఇది స్టెంట్. ఇది కూడా 100% బ్లాక్ అయిపోయింది. అదే రక్తనాళాన్ని వేరే వైపు నుంచి చూస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకొక మూడో వైపు నుంచి చూస్తున్నాం. చూడండి, ఇలా ఎల్ఏడి రక్తనాళం నార్మల్ గా ఇలా కింద దాకా వెళ్తదండి, ఇలా కింద దాకా వెళ్తది. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై లేదనమాట. తర్వాత రైట్ సైడ్ రక్తనాళం చూద్దాం. సో రైట్ సైడ్ రక్తనాళాన్ని రైట్ కొరనరీ ఆర్టరీ అంటారు, ఆర్సీఏ అంటారు. సో ఈ రక్తనాళంలో కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి, కానీ మోరర్లెస్ ఓకే. అయితే ఈ రైట్ కొరనరీ ఆర్టరీ రక్తనాళం ఉంది కదా, సో ఈ రైట్ కొరనరీ ఆర్టరీ రక్తనాళము బ్లాక్ అయిపోయిన ఎల్ఏడి రక్తనాళానికి బ్లడ్ సప్లై ఇస్తుంది. చూసారా, ఇక్కడ స్టెంట్ ఉంది చూసారా, ఈ స్టెంట్ 100% బ్లాక్ అయిపోయింది. ఇందాక చూపించిన రక్తనాళం అనమాట, ఎల్ఏడి రక్తనాళం. ఈ ఎల్ఏడి రక్తనాళానికి ఈ ఆర్సీఏ రక్తనాళము బ్లడ్ సప్లై ఇస్తుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎల్ఏడి రక్తనాళం అనమాట. చూడండి ఎంత బ్రైట్ గా ఫిల్ అవుతుందో. సో నార్మల్ గా ఏంటంటే ఇక్కడ 100% బ్లాక్ అయిపోయింది. బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు, వేరే అయోటా నుంచి ఒక రక్తనాళాన్ని తీసి, అంటే లేకపోతే కాల్లో నుంచి ఒక రక్తనాళాన్ని తీసి దాని నుంచి ఇక్కడ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ కనెక్షన్ ఇస్తే ఏమైంది, ఈ బ్లడ్ సప్లై అంతా, ఈ రక్తనాళం అంతా బ్లడ్ తో ఫిల్ అయ్యిద్ది అనమాట. కానీ ఈయనకి రైట్ కొరనరీ ఆర్టరీయే తీసుకెళ్లి దాని రక్తాన్ని ఈ బ్లాక్ అయిపోయిన ఎల్ఏడి రక్తనాళానికి బ్లడ్ సప్లై ఇస్తుంది. దీన్నే కొల్లేటరల్ బ్లడ్ సప్లై అంటారు. సో ఈయనకి గ్రేడ్ 3 కొల్లేటరల్స్ ఉన్నాయి, అంటే చాలా మంచిగా బ్లడ్ సప్లై ఫిల్ అయిపోతుంది. చూసారు కదండి, దీన్ని కొల్లేటరల్ బ్లడ్ సప్లై అంటారు. సో బ్లాక్ అయిపోయిన రక్తనాళానికి నార్మల్ గా ఉండే వేరే రక్తనాళము దాని యొక్క బ్లడ్ సప్లైని హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే నీ దగ్గర డబ్బులు లేకపోతే పక్కనోడికి తీసుకోరా కొంచెం డబ్బులు అని హెల్ప్ చేస్తాం కదా, అలా రైట్ కొరనరీ ఆర్టరీ ఆయనకి ఎల్ఏడికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో చూస్తాము, కానీ ఈయనకి చాలా బ్రైట్ గా మంచి గుడ్ సప్లై ఉందన్నమాట. ఒకవేళ కనుక ఆయనకి బాగా సిమ్టమ్స్ ఉంటే కనుక ఆయనకి మనము స్టెంట్ వేయాల్సి వస్తుంది, లేకపోతే బైపాస్ సర్జరీ కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు ఆయనకి అంత సిమ్టమ్స్ లేవు అనుకుంటే కనుక మనం నార్మల్ గా మందులు వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆయన సిమ్టమ్స్ ని, ఆయన సిచ్యువేషన్ ని మనం అసెస్ చేసి దాన్ని బట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో కరెంట్లీ ఆయనకి ఏం ట్రీట్మెంట్ అనేది ఇంకా ప్రాపర్ గా ఆయన అసెస్ చేసి ఫైనల్ గా డిసైడ్ చేస్తాం. అండ్ ఇంకో పాయింట్ అండి, చాలా మంది కార్డియాలజిస్టులు దీన్ని దేవుడు చేసిన బైపాస్ సర్జరీ అంటారు. సో ఇన్ మై ఒపీనియన్ నేచురల్ గా ఆయన శరీరమే ఆయనకి బైపాస్ సర్జరీ చేసినట్టు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు బిలీవ్ అనమాట. సో మన శరీరమే మన శరీరంలో జరిగిన ప్రాబ్లం కి అదే సెట్ చేసుకొని, దానికి అదే బ్లాక్ ని క్లియర్ చేసుకొని, దానికి అదే బ్లడ్ సప్లై ఇచ్చుకుంటుంది. సో సీ హౌ బ్యూటిఫుల్ అండ్ కాంప్లెక్స్ అవర్ హ్యూమన్ బాడీ ఇస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ కెన్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.